చెప్తారు, పిల్లల తల్లిదండ్రులకు ఒకటే చెప్తాము. ఎందుకంటే మనం చదువుని సంతలో సరుకులాగా కొనద్దు. ప్రభుత్వ పాఠశాలలు ముద్దు, ప్రైవేటు పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు. ఇలా మనకు మన బాలగౌడ్ సార్ కానీ, నరేంద్ర రెడ్డి సార్ గారు కానీ, సీనియర్ ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ప్రయాసాలు కోర్చి కష్టపడి నా టెట్ డిఎస్సీలు ప్రిపేర్ అయ్యి ఇక్కడ వరకు వచ్చారు. అంటే ప్రైవేట్ పాఠశాలలో డిగ్రీ అయిపోయిన వాళ్ళు కానీ, ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు చాలా మంది కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా యూకేజీ చెప్పవచ్చు. కానీ అది చదువు కాదు. ఎందుకంటే పుస్తకం చూడకుండా కూడా గత 10 సంవత్సరాల కింద ఒక అధ్యాపకుడు చెప్పినటువంటి పాఠాన్ని వినే ట్రైనింగ్లో భాగంగా నేర్చుకున్న పాఠాన్ని కూడా మన అధ్యాపకులు పుస్తకాలు చూడకుండా కూడా ఓరల్గా కూడా చెప్పేటువంటి జ్ఞానం ఉన్నదంటే అది ప్రభుత్వ అధ్యాపకులు మాత్రమే. ప్రైవేట్ అధ్యాపకులు అలా కూడా చదువుకొని ఏదో వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలకే పంపించండి. మన దాచారం గ్రామంలో ప్రైమరీ స్కూల్లో ఒక 80 మంది పిల్లలు ఉండొచ్చు ఇప్పటికీ. ఇప్పుడు మన నర్సింగ్ బాబాయ్ చెప్పారు ఏంటంటే జూన్ 1 నుంచి 12 వరకు మన ఊరు మనబడే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రాథమిక పాఠశాల మరియు హై స్కూల్ 2 పాఠశాల అధ్యాపకుల బృందంతో కలిసి మనం ఇంటింటికి తిరిగి ప్రైవేట్ స్కూల్లో మన ఊరికి ఒక 3 వ్యాన్లు వస్తున్నాయి. శుభోదయ వస్తుంది, శ్రీ చైతన్య వస్తుంది, ఆర్డీఎఫ్ వస్తుంది, విజ్ఞాన విద్యానికేతన్ వస్తుంది. ఒక్కొక్క స్కూల్ వ్యాన్లో 30 మంది పిల్లలు వెళ్తారు. అంటే దాదాపు 120 నుంచి 150 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలను వదులుకొని ప్రైవేట్ పాఠశాలకు వెళ్తారు. ఇందాక సార్ చెప్పారు మన ఊరు నుంచి దాదాపు 1,50 లక్షల రూపాయలు మనం ప్రైవేట్ పాఠశాలకు ఫీజుల రూపంలో కడుతున్నామని. కానీ మనము ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఎల్కేజీ నుంచి 10th వరకు ఇక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదివించుకొని ఉన్నత శిఖరాలకి అధిరోషించేలా మన అధ్యాపకులు తీర్చిదిద్దుతారు. అదేవిధంగా ఎండాకాలం వస్తూ ఉంది. ఎండాకాలంలో ఇంతకుముందు సురేష్ బాబాయ్ గారు కూడా చెప్పారు, ఎండాకాలంలో పిల్లల్ని బయట తిప్పకండి. మన సార్ వాళ్ళు కూడా ఒక 1 month నాకు అప్పుడు హనుమాన్ కాలేజీ కొద్దిగా వీలుగా రాలేదు. కానీ సార్ చాలాసార్లు నాకు ఫోన్ చేశారు, ఇట్లా మనకు ప్రత్యేకమైన రైటర్ వచ్చారు, ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడు విజిట్ చేయండి చెప్పారు. అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయినాను. కానీ ఆ యొక్క ట్రైనింగ్లో రైటింగ్ అయితే నేర్చుకున్నారు కదా, ఆ నేర్చుకున్న రైటింగ్ని మీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. మా అమ్మ చెల్లెలు కానీ అక్క చెల్లెలు కానీ అందరూ కూడా వ్యవసాయ పనులు అయిపోతాయి. ఈ ఒక 1 month ఖాళీగా ఉంటుంది కాబట్టి మీరు పిల్లల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు ఈ యొక్క ప్రత్యేక రైటింగ్ మీద మీరు పెట్టిందనుకో వాళ్ళ రైటింగ్ బాగుంటుంది. నేను ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చదివించండి, ప్రతి 2 గంటలు చదివించండి. ఫోన్ మాత్రం ఇవ్వకండి దయచేసి. నేను ప్రతి మీటింగ్లో ఇదే చెప్తా ఉన్నాను. సార్ హై స్కూల్లోకి అదే చెప్తా, ప్రైవేట్ స్కూల్లో ఇదే చెప్తా, నేను ఎక్కడ పోయినా కూడా ఇదే చెప్తా. పిల్లలకి మాత్రం ఫోన్ అసలు ఇవ్వకండి. టీవీలో 1 hour 2 hours చదివించండి. ఈ 2 నెలలు దయచేసి మీరు కాల్స్ వరకు బ్యాలెన్స్ రీఛార్జ్ చేసుకొని నెట్ అసలు వేసుకోకండి. ఎందుకంటే పిల్లలు వాళ్ళ హైకి సంబంధించిన క్యాటరేట్ అంతా ఉంటుంది, హైకి వచ్చే హై నర్వ్స్ దెబ్బతింటా ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఫోన్ ఇవ్వకండి. సార్ వారు చెప్పినటువంటి హోంవర్క్ అయితే ఏదో ఉంటుందో ఆ హోంవర్క్ చేయించండి. 2 months రైటింగ్ నేర్పించండి. ఇట్లా సార్ వాళ్ళు ఏదైతే చెప్పారో ఇందాక అవన్నీ చేయించండి. ఇంకొకటి